ఈ వ్యవహారానికి సంబంధించి నాడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి మాజీ చైర్మన్గా ఉన్నటువంటి బోమాన కరుణాకర్ రెడ్డిని అయితే సిఐడి అధికారులు అయితే విచారణకు పిలిచారు. అంటే బేసిక్గా మనం విమర్శలు చేసినంత ఈజీ కాదు ఆధారాలు చూపించడం. ఆ రోజు ఎవరైతే సతీష్ కుమార్ అనే వ్యక్తి నా మాజీ విజిలెన్స్ అధికారి చనిపోయాడో అది హత్య ఆత్మహత్య అనేది వీళ్ళే డిసైడ్ చేసి సాక్షిలో ఆత్మహత్య చేసుకున్నాడని రాశారు. కానీ అది పోలీసులు తర్వాత హత్య అన్నారు, కుటుంబ సభ్యులు కూడా హత్య అన్నారు. నిన్న పోలీసులు అడిగారు, మీరు ఆత్మహత్య అని ఎలా చెప్పారు, మీకు ఎవరు చెప్పారు, ఏ ఆధారాలతో మీరు ఆత్మహత్య అని చెప్పారు అంటే దానికి సమాధానం లేదు. అలాగే నాడు రాజీ చేసుకోవడం వెనక మీ పాత్ర ఏమైనా ఉందా, దానికి సంబంధించి మీకు ఏమైనా సమాచారం తెలుసా అంటే దానికి సమాధానం లేదు. అలాగే చోరీ జరిగిన తర్వాత ఆ వ్యక్తి ఆస్తులను 14 కోట్ల రూపాయల ఆస్తులను మాత్రమే టీటీడీకి రాశారు, మిగతా ఆస్తులన్నీ ఏమైనాయి, దాని వెనక కథ ఏంటంటే దానికి సమాధానం లేదు. అంటే లోన మాత్రం అంతా మౌనమే, ఏదో మేడిపండు చూడు మేలిమైండు పొట్ట విప్పి చూడు పురుగులుండని లోన మాత్రం నాకేం తెలియదు, నాకు సంబంధం లేదు, ఏమో గుర్తులేదు, మర్చిపోయా ఈ సమాధానాలు చెప్పి బయటకు వచ్చి మీడియా మీద సెటైర్లు వేయటం. అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా లోన ఏం జరిగిందంటే నేను మొత్తం అన్నీ చెప్పేశా. ఏం చెప్పాడు, దేనికి సమాధానం చెప్పాల, ఏ ప్రశ్నకు సమాధానం చెప్పాల. వాస్తవానికి సమాధానం చెప్పాల్సింది వాళ్ళు. అన్నిటికంటే మొదటి ప్రశ్న సతీష్ది ఆత్మహత్య అని ఎవరు చెప్పమన్నారు. వివేకానంద రెడ్డిది మొదటి గుండెపోటు అని అలాగే చెప్పారు వీళ్ళు. కేసును తప్పుదారి పట్టించాలని గుండెపోటు అన్నారు, తర్వాత వాళ్ళ కర్మ కాలిపోయి అది గొడ్డల పోటని బయటపడింది. దాంతో కక్కలేక మింగలేక ఈరోజు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారో మనందరికీ తెలుసు. ఇప్పుడు సేమ్ అంతే, అది ఆత్మహత్య అంటే పోలీసులు హత్య అని చెప్పకముందే మనం ఆత్మహత్య అని ప్రచారం చేయాలి. ఎందుకని, హత్య అంటే మళ్ళీ విచారణ జరుగుద్ది, దీని వెనకమాల ఎవడున్నాడు ఏంటి ఈ కథ అంతా లాగుతారు. అదే ఆత్మహత్య అంటే పోలీసులు ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడంటే పాయే, కూటమి ప్రభుత్వం మీద బురద చల్లొచ్చు. దీనికి ఆధారాలు ఉండవు వీళ్ళ దగ్గర. నువ్వు ఒక ఆత్మహత్య అని చెప్పావంటే ఎలా చెప్పావు నువ్వు? పోలీసులు విచారించకముందే, పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వకముందే, పోస్ట్ మార్టం జరగకముందే నువ్వు ఆత్మహత్య అని ఎలా చెప్పావు నువ్వు? నేను అడిగిన ప్రశ్న అదే బొమానాని. దానికి మాత్రం సమాధానం చెప్పాల. బయటకు వచ్చి మళ్ళీ సెటైర్లు వేయటం. నైలి నదిలో నీళ్ళు ఎన్ని ఉన్నాయంటే నేనేం చెప్తాను, ముసళ్ళు ఎన్ని ఉన్నాయంటే నేనేం చెప్తాను, ఇప్పటి వరకు తిరుపతికి ఎంతమంది తలనీలాలు ఇచ్చారంటే నేనేం చెప్తాను. ఇలాంటి పొంతన లేని ప్రశ్నలే నన్ను అడిగారు, నేనే సమాధానం అంటే ఇండైరెక్ట్గా నేను సమాధానం చెప్పలేదు అని చెప్పకుండా నన్ను పొంతన లేని ప్రశ్నలు అడిగారు, నేనే సమాధానం చెప్తాను అన్నాడు. పొంతన ఉన్న ప్రశ్నలు అడిగారో లేని ప్రశ్నలు అడిగారో ఏమడిగారో ఒకసారి చూద్దాం. మరి దానికి చెప్పాల్సిన బాధ్యత ఉందో లేదో కూడా చూద్దాం. పరకామణి కేసులో మీకు తెలిసే రాజీ జరిగిందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అనేది చెప్పాలి. మరేదో బయటకు వచ్చి సెటైర్లు వేసాడు కదా, సెటైర్లు చేసినంత ఈజీగా అది లోన సమాధానాలు చెప్పటం. పరకామణి చోరీ కేసు విచారణ నిమిత్తం వస్తున్న టీటీడీ అప్పటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ది ఆత్మహత్యేనని మీడియాకు ఎలా చెప్పారు? చెప్పింది ఆయనే కాబట్టి సమాధానం చెప్పాలా వద్దా? నువ్వు బయటకు వచ్చి నైలు నదిలో ముసలిని అడిగితే నేనేం చెప్తాను అన్నావు కదా, ఇది ముసలిని అడిగిన అర్థం లేని ప్రశ్న కాదు కదా. నువ్వే మీడియా ముందుకు వచ్చి ఆత్మహత్య అన్నావు, ఎవరు చెప్పారు నీకు? రాత్రిపూట ఏమైనా కల్లోకి వచ్చాడా, చనిపోయి నీకు ఏమైనా కల్లోకి వచ్చి చెప్పాడా, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా చెప్పారా, పోనీ చూసిన వాళ్ళు ఏమన్నా చెప్పారా, పోనీ ఇన్వెస్టిగేషన్ తర్వాత నువ్వేమైనా పరిశీలించి చెప్పావా ఆ ప్లేస్ని? లేదే చనిపోయాడని వార్త వచ్చింది, ప్రెస్ మీట్ పెట్టి ఆత్మహత్య అని చెప్పేశావు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే నువ్వెందుకు భుజాలు తడుముకోవాలా? అక్కడ సతీష్ చనిపోతే నువ్వెందుకు భుజాలు తడుముకున్నావు? ఇక్కడ సమాధానం చెప్పాలి కదా. సో అది అందుకు మీ దగ్గర ఉన్న ఆధారాలేంటి? నిందితుడి ఆస్తిని శ్రీవారికి గిఫ్ట్ డీడ్గా తీసుకునే సమయంలో పాలక మండలి సమావేశంలో టేబుల్ ఎజెండాగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటూ టీటీడీ నాటి చైర్మన్ వైకాపా నేత బోమాన కరుణాకర్ రెడ్డిని సిఐడి ప్రశ్నించినట్లుగా సమాధానం. దీనికి దేనికి కూడా రెండోది ఏంటంటే నిందితుడి ఆస్తిని శ్రీవారికి గిఫ్ట్ డీడ్గా రాశారు, అది కూడా 14 కోట్ల రూపాయలు సుమారు గిఫ్ట్ డీడ్గా రాశారు. మిగతా ఆస్తి ఎవరు రాయించుకున్నారు? ఆ వ్యక్తి దగ్గర దాదాపు 60 నుంచి 100 కోట్లకు పైగా ఆస్తి ఉందనేది ఒక అంచనా. 14 కోట్లు మాత్రమే శ్రీవారికి రాశారు, మిగతా ఆస్తి ఎవరికి రాశారు? శ్రీవారికి తనంతట తాను రాశాడా లేదా బలవంతంగా ఎవరైనా రాయించారా, బెదిరించి భయపెట్టి రాయించారా?
సో ఇలాంటి ప్రశ్నలకు ఏటికి కూడా ఆ సమాధానం చెప్పాలి. రెండోది, ఈ గిఫ్ట్ డీడ్ తీసుకోవడానికి ముందు తీర్మానం చేయాలి. దీనికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. గిఫ్ట్ డీడ్ని నేను ఇస్తానంటే వాడు వెంటనే తీసుకోరు, దానికి ఒక ప్రాసెస్ ఉంది. కానీ ఆ ప్రాసెస్ మొత్తాన్ని కూడా బైపాస్ చేసి కేవలం టేబుల్ ఎజెండాగా, పాలక మండలి సమావేశంలో టేబుల్ ఎజెండాగా పెట్టి తూతూ మంత్రంగా ఓకే చేసేశారు. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? సో అది కూడా సిఐడి అడిగినటువంటి ప్రశ్నే. సో మంగళవారం విచారణకు హాజరైన ఆయనను అరగంట పాటు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అయితే ప్రశ్నించారు. నిందితుడు రవికుమార్ స్వయంగా తప్పును అంగీకరించి ఆస్తుల వివరాలు వెల్లడించినప్పటికీ కేవలం 14 కోట్ల రూపాయల ఆస్తులను మాత్రమే శ్రీవారికి ఎందుకు తీసుకున్నారు? అప్పటికప్పుడు టేబుల్ ఎజెండాగా పెట్టడంలో ఎవరి ప్రమేయం ఉంది? నేను అదే చెప్పేది. నిజంగా ఇస్తానన్నాడు, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ప్రొసీజర్ ప్రకారం అతను ఆస్తి తీసుకోవచ్చు, గిఫ్ట్ డీడ్ కింద తీసుకోవచ్చు, తప్పులేదు. రెండోది, తన ఆస్తులు ఎంతో స్వయంగా అతనే వెల్లడించారు. కానీ 14 కోట్ల ఆస్తులు మాత్రమే గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చారు. మిగతా ఆస్తులు ఏమైపోయినాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరు రాయించుకున్నారు? సమాధానం చెప్పాలి. ఇవన్నీ తనకు సంబంధం లేని ప్రశ్నలని బోమాన దాటవేసినట్లు తెలుస్తుంది. ఈ కేసు రాజీ చేయాలని ఎవరి నుంచైనా విన్నపాలు వచ్చాయా? మీరెవరైనా పోలీసులకు సూచించారా? రవికుమార్ ఆస్తులను ఎవరైనా రాయించుకున్నట్లు అనుమానం ఉందా? అతడిపై టీటీడీ విజిలెన్స్ ద్వారా ఎలాంటి దర్యాప్తు చేయించారు అనే విషయాలనైతే ఆ బోమాన్ అడిగారు. ఏటికి కూడా సమాధానం చెప్పాలి. ఇవన్నీ కూడా వ్యాలిడ్ ప్రశ్నలే, ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలే. మీరు పోలీసులు అంటే రాజీ చేయమని ఎవరైనా ఒత్తిడి చేశారా? మీకు ప్రభుత్వం నుంచి ఎవరి నుంచి అయినా ఆదేశాలు వచ్చాయా? లేదా మీరు పోలీసులకు ఏమైనా చెప్పారా రాజీ చేసుకోమని? అప్పుడు చనిపోయిన సతీష్ కుమారే కదా రాజీకి వెళ్ళింది. ఎవరు ఒత్తిడి చేస్తే వెళ్ళాడు సతీష్ రాజీకి? ఆయనకి సంబంధం లేదు, ఆయనేమి రాజీ చేసుకోవాల్సిన అవసరం లేదు, అతను ఒక ఉద్యోగం మాత్రమే. కానీ ఎవరు చెప్తే రాజీకి వెళ్ళాడు, ఎవరు ఒత్తిడి చేస్తే రాజీకి వెళ్ళాడు అనేది చెప్పాలి. గతంలో సతీష్ కుమార్ చనిపోవడానికి ముందు హాజరైనటువంటి విచారణలో ఏం చెప్పాడు? నా మీద కొంతమంది పెద్దల ఒత్తిడి ఉంది, కొంతమంది పై స్థాయి అధికారుల ఒత్తిడి ఉండడం వల్ల తప్పని పరిస్థితుల్లో నేను రాజీకి వెళ్ళానని చెప్పాడు. తర్వాత విచారణకు వచ్చేటప్పుడే చనిపోయాడు. తర్వాత విచారణకు వస్తే ఆ పెద్దలు ఎవరు, ఒత్తిడి చేసింది ఎవరు, బహుశా బయట పెట్టేవాడేమో. అందుకే కదా ఆ వ్యక్తిని అర్ధాంతరంగా చంపేసింది. సో ఆ పెద్దలు ఎవరు అనేది తర్వాత బయటపడద్దు అనుకోండి. అలాగే రవికుమార్ ఆస్తులను ఎవరైనా రాయించుకున్నట్లు మీకు అనుమానం ఉందా? అతడిపై టీటీడీ విజిలెన్స్ ద్వారా ఎలాంటి దర్యాప్తు చేయించారు? ఇది చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఒక వ్యక్తి రవికుమార్ అనే వ్యక్తి దొంగతనం చేశాడు, దొరికిపోయాడు. టీటీడీ ద్వారా ఎలాంటి విచారణ చేయించారు? చేయించిన విచారణ చేస్తే రిపోర్ట్ ఎక్కడుంది? అలాంటివేవి కూడా లేవు ఇక్కడ. సో ఈ విషయాల్లో తనకు ఎలాంటి సంబంధం లేదని, తననెవరూ రాజీ చేయమని కోరలేదని బోమాన చెప్పాడట. ఈ విషయాల్లో ఏం సంబంధం ఉండదు. కానీ చనిపోగానే ఆత్మహత్య అని చెప్పి మనమే చెప్తాం. లేకపోతే కూటమి నేతలు ఒత్తిడో, లేకపోతే కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఒత్తిడి వల్ల చనిపోయాడని మనమే చెప్తాం. మరి ఇవన్నీ నోటితో చెప్పేస్తాం. కానీ నీ దగ్గర ఉన్న ఆధారాలు అంటే మాత్రం మనం బయటికి రాం. నేను అదే చెప్పింది, నోటితో మాట్లాడినంత ఈజీ కాదు. నేను చెప్తా, నేను జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఒక ఎలిగేషన్ వేస్తా. ఏం చేస్తారు? లోన్ కూర్చోబెట్టా ఎలిగేషన్కి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి చెప్పు అంటారు. చెప్పాలి కదా, కనీసం ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. అసలు సతీష్ అనే వ్యక్తి చనిపోతే బొమాన కరుణాకర్ రెడ్డి ఎందుకు భుజాలు తడుపుకోవటం, వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పాలా? పోలీసులు చూసుకుంటారు కదా, అది కుటుంబ సభ్యులు చూసుకుంటారు కదా. నీకేంటి సంబంధం? నీకేంటి సంబంధం? వీటికేటికి కూడా సమాధానం ఉండదు. నన్ను కేసులో ఇరికించడానికే, కేసులో నిన్ను ఇరికించేదేముంది? ఆ రోజు నీ పాత్ర ఉందా లేదా? సిఐడి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలా. టేబుల్ ఎజెండాగా అర్జెంటుగా ఎందుకు పెట్టారు? 14 కోట్లు మాత్రమే ఎందుకు గిఫ్ట్ డీడ్ రాసుకున్నారు? ఆ గిఫ్ట్ డీడ్ని కూడా ఒక నిబంధన ప్రకారం కాకుండా అర్జెంటుగా అప్పటికప్పుడు ఎందుకు చేశారు? అలాగే రాజీ ఎందుకు జరిగింది? కేసు రాజీ ఎందుకు జరిగింది? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? నిన్ను ఇరికిచ్చేదేంది? నువ్వు ఏమీ లేకముందే నువ్వు వచ్చేసేది ఆత్మహత్యని ఎలా చెప్తావు? ఈరోజు నువ్వు ఆత్మహత్యని చెప్పుండకపోతే నేను పిలిచేవాళ్ళు కాదేమో. సిఐడి విచారణ అనంతరం బోమాన మీడియాతో మాట్లాడారు. నైలు నదిలో ముసల సంఖ్య ఎంత? మన డిఎన్ఏకు మూలమైన మహాతల్లి వాళ్ళ అమ్మ పేరేంటి? 1500 ఏళ్లుగా స్వామివారికి తలనీలాళ్ళు సమర్పించిన వారు ఎంతమంది అని అడిగితే నేను ఎలా చెప్పగలను అని అంటే వ్యంగ్యంగా నన్ను అడిగిన ప్రశ్నలు ఏవి కూడా సంబంధం లేని ప్రశ్నలు అడిగారని చెప్పి మీడియా మీద సెటైర్లు వేయటం. మనకు ఆన్సర్లు చెప్పడం రాదు, కానీ మీడియా మీద సెటైర్లు వేయటం మాత్రం వచ్చు. లేదు అలాగని తీసుకెళ్ళి బొక్కలో వేసారనుకోండి, వైసీపీ నేతల మీద కక్ష సాధింపు. వీళ్ళు మాట్లాడేది ఇది, లేకపోతే ఇది.
మధ్యవర్తిత్వం చేయడం కరెక్టా? పరకామణి కేసులో మధ్యవర్తిత్వం చేయడం కరెక్టా? గిఫ్ట్ డీడ్ విషయాన్ని పాలక మండలిలో టేబుల్ ఎజెండాగా పెట్టడం సరైనదేనా అని టీటీడీ అడిగినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే మాజీ పాలక మండలి సభ్యుడు, ఎస్టేట్ కమిటీ అప్పటి సభ్యుడు అశోక్ కుమార్ అయితే తెలిపారు. సిఐడి విచారణకు ఆయన కూడా హాజరయ్యాడు. సో ఆయన గిఫ్ట్ డీడ్ గురించి నన్ను ప్రశ్నలు అడిగారు. నాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ఈ అంశాన్ని ఎజెండాగా చేర్చాలని మాత్రమే చెప్పారు. వాళ్ళు చెప్తేనే చేర్చడం జరిగిందని చెప్పి ఆ వ్యక్తి అయితే చెప్పడం జరిగింది. దీంతో పాటు ఈ ఘటన జరిగినప్పుడు ఉన్నటువంటి అక్కడ తిరుమల వన్ టౌన్ ఎస్ఐ అంటే కేసు నమోదు చేసినటువంటి వన్ టౌన్ ఎస్ఐ రామలక్ష్మారెడ్డిని, అలాగే పరకామణి అప్పటి డిప్యూటీ ఈఓగా ఉన్నటువంటి మల్లికార్జునరావుతో పాటు కొంతమంది ఉద్యోగులను అయితే సిఐడి విచారించింది. అప్పటి స్టేషన్ ఎస్హెచ్ఓగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ వ్యక్తి పేరు కూడా జగన్మోహన్ రెడ్డి, అప్పట్లో ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు, కింది స్థాయి సిబ్బంది మీద ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని రాజీ చేయించారనే కోణంలో కూడా పోలీసులు అయితే అడిగారు. ఇక అన్నిటికీ మించి పరకామణి వ్యవహారంలో రవికుమార్ డాలర్లు దొంగరిస్తున్నాడని నిర్ధారించే సీసీటీవీ ఫుటేజ్లు మాయమవటం అన్నిటికీ మించి కీలకం. మొన్న వచ్చినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు కాకుండా అనేక సీసీటీవీ ఫుటేజ్లు మాయమయ్యాయి. ఎలా మాయమయ్యాయి? సీసీటీవీ ఫుటేజ్ ఎలా మాయమైంది చెప్పాలి కదా సమాధానం దీనికి. తిరుమల లాంటి ఒక పుణ్యక్షేత్రంలో సీసీటీవీ ఫుటేజ్ మాయమవటం అంటే ఎంత దారుణమైన విషయం. అంటే ఎవరి ఉద్దేశం లేకుండా కేవలం ఆ సీసీటీవీ ఫుటేజ్ మాత్రం ఎలా మాయమవుద్ది? సో దీనికి సంబంధించి కూడా మాట్లాడారు. దీని వెనక అప్పటి కమాండ్ కంట్రోల్ విఐ శివశంకర్ హస్తం ఉందని పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ అయితే ఆరోపించారు. తిరుమలలో లడ్డూలు, గదులు బ్లాక్లో విక్రయించిన వారిని రిమాండ్కు పంపించిన ఘటనలు ఉన్నాయని, కానీ శివశంకర్ను మాత్రం మాతృశాఖకు బదిలీ చేయడం వెనక మర్మమేంటో తెలియాలన్నారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశామన్నారు. విచారణకు రావాల్సి ఉంది. ఇది అంటే విచారణ సందర్భంగా అంటే ఘటన జరిగినప్పుడు ఆరోపణలు చేయటం, పోలీసులు పిలిచి ఆధారాలు అడిగితే తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు, లేదా నాకు సంబంధం లేదు, అది అధికారుల వ్యవహారం. డొంక తిరుగుడు సమాధానాలు. రాజకీయ నేతలు బాగా వైసీపీలో, ముఖ్యంగా వైసీపీ హయాంలో అవినీతికి పాల్పడి దొరికినటువంటి అధికారులు కావచ్చు, లేదా రాజకీయ నేతలు కావచ్చు, అందరూ చెప్పే సమాధానం ఒకటే. మొన్న శ్యామలు కూడా అదే చెప్పింది. నీకెవరు చెప్పారమ్మా బస్సు ప్రమాదంలో కల్తీ మద్యం తాగాడు అని నీకెవరు చెప్పారంటే నాకు స్క్రిప్ట్ ఇచ్చారన్నారు. అలాగే బోమాన్ ఏంటంటే పాపం స్క్రిప్ట్ అని చెప్పలేదు, కానీ బయటకు వచ్చి పొంతన లేని ప్రశ్నలు అడిగారని మాత్రం చెప్పాడు. ఏది ఏమైనా మొత్తంగా ఈ పరకామణి వ్యవహారంలో బోమాన మెడకు ఉచ్చు అయితే బలంగా చుట్టుకోబోతుంది. తన హయాంలో జరిగినటువంటి కానీ సీసీటీవీ ఫుటేజ్ మాయానికి సంబంధించి కానీ, లేదా గిఫ్ట్ డీడ్కి సంబంధించి కానీ, లేదా ఆత్మహత్య అని చెప్పడానికి సంబంధించి కానీ ఎటువంటి సమాధానం చెప్పలేదు. సో వీటన్నిటి వెనకాల కూడా నాటి పాలకుల వ్యవహారం కావచ్చు, లేదా వైసీపీకి అనుబంధంగా వ్యవహరించిన వాళ్ళు కావచ్చు ఖచ్చితంగా ఉన్నారు అనేది బలమైన ఆరోపణ. ఏది ఏమైనా పరకామణి వ్యవహారంలో వైసీపీ నేతల మెడకు బలంగా ఉచ్చు